ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి, సాధించుకున్న విజయాల గురించి తెలియజేసినటువంటి బాబాయ్ గారికి ధన్యవాదాలు. ప్రొఫెసర్ పిట్ల సరితని మాట్లాడాల్సిందిగా POW రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సరితని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆకుల అట్లాగే సిపిఎం డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపన్నకు, వేదిక మీదున్న వేపు లక్ష్మక్కకు, చిట్టక్కకు, భారతక్కకు, ఈ సభకు విచ్చేసిన అక్కలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం చాలా సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మొదటగా అసలు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది, దేనికోసం మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం, ఎందుకోసం మహిళా దినోత్సవం వచ్చింది, ఫస్ట్ ఒకసారి మాట్లాడుకుందాం. అది చేసే చోట హక్కులు లేవు. కనీసం పిల్లలు ఏడుస్తుంటే పాలిచ్చి రావడానికి కావాల్సినంత సమయం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. రోజుకు 18 గంటల సమయం పని చేయాల్సి వచ్చేది. ఎలాంటి హక్కులు లేని పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ తమకు హక్కులు కావాలని, 8 గంటల పని విధానమే రావాలని, ఆ 8 గంటల పని విధానంతో పాటు తమకు అన్ని రకాల హక్కులు కావాలి, ఓటేసే హక్కు కావాలి, సమానంగా జీవించే హక్కు కావాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేసింది. అందులో మొట్టమొదటి వారు రోజా లగ్జంబర్గ్. ఈమె కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సభ్యురాలు. అప్పటికే ప్యారిస్లో కానీ మిగతా దేశాలలో కానీ విప్లవాలు విజయవంతమవుతున్న సమయంలో మహిళా హక్కుల కోసం కూడా తను గొంతెత్తి పోరాడి ఒక రోజును మహిళా హక్కుల కోసం, మహిళల తాము సాధించిన విజయాలకు గుర్తుగా ఒక రోజును తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మొదటగా కొన్ని దేశాలు మాత్రమే పాటించేవి. ఆ తర్వాత 3వ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్, అంటే మొత్తం దేశాలు ఉన్నాయి కదా, ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయి కదా, అన్ని దేశాలలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో నిర్ణయం తీసుకొని దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని కోరిన తర్వాతనే మిగతా దేశాలన్నీ కూడా పాటించడం మొదలుపెట్టాయి. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏదో సంబరాలు చేసుకొని వచ్చి ఒక 4 డాన్సులు చేసి ఒక కేక్ కట్ చేసుకొని కేకులు పంచుకొని సంతోషపడే రోజు మాత్రం కాదు. ఈరోజు ఏ శ్రామిక మహిళలైతే తమ హక్కుల కోసం పోరాటం చేసిండ్రో వాళ్ళ హక్కులను గుర్తించే వైపుగా వాళ్ళ త్యాగాలను గురించి మాట్లాడుకోవాల్సిన రోజు మాత్రమే. ఇది కేవలం ఒక 4 మహిళలకు తమ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి సన్మానాలు చేసి మెడల కండువాలు వేసి శాలువాలు కప్పి ఇదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే అది ఎంత మాత్రం కాదనేదే ప్రగతిశీల మహిళా సంఘం చెప్తుంది. ఇది కేవలం పోరాటాల ద్వారా పోరాటాల కోసం పెట్టుకున్న దినం కాబట్టి ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అటువైపుగా మాత్రమే జరపాలని చెప్పేసి మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మనం ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ప్రగతిశీల మహిళా సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శ్రామిక మహిళలకు ఉపయోగపడే విధంగా ఏదో ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతుంది. మరి ఈ సంవత్సరం మనం తీసుకున్నది ఏంటి అంటే మహిళలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమప్రాధాన్యం కావాలి. కొన్ని హక్కులు సాధించుకున్నాం కరెక్టే ఇప్పటి వరకు, మరి ఆ హక్కులన్నీ మనం అనుభవిస్తున్నామా? ఇంకా రాజకీయ సమానత్వం వచ్చిందా? ఒకవేళ ఊర్లలో సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలిస్తే పెత్తనాలు ఎవరి ఉంటున్నాయి? ఆ మహిళలే ఉంటున్నాయా? భర్తలు వచ్చి ఆ పెత్తనాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ కొడుకు తెలివైనోడు ఉంటే తల్లి ప్లేస్లో కొడుకు వచ్చి ఆ పెత్తనాలు సాధించుకున్న పరిస్థితి ఉంది. సర్పంచులుగా వీళ్ళే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇది పోవాలి, మహిళలే నిర్ణయాలు తీసుకోవాలి. అది రాజకీయ సమానత్వంగా మాట్లాడుకుంటాం మనం. ఇక ఆర్థిక సమానత్వానికి తీసుకుందాం. ఆర్థిక సమానత్వం అంటే ప్రతి చోట మనం మాట్లాడుకోవాలి. ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు తెచ్చిన కూలీ డబ్బులను ఎవరి చేతికి ఇస్తున్నారు? మీ చేతుల్లో మీరు పెట్టుకొని ఖర్చు పెడుతున్నారా, లేకపోతే భర్త చేతికి ఇచ్చి ఆయన దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటున్నారా? ఇది ఒక్కసారి ఆలోచించుకుందాం. కేవలం కూలీ చేసే మహిళలే కాదు అక్కలు, ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితి కూడా ఇదే.
నాతోటి పనిచేసే చాలా మంది టీచర్లను కానీ ప్రొఫెసర్లను కానీ ఎంతో మందిని కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏందో తెలుసా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఏటీఎం కార్డులు ఉంటాయి, కానీ ఆ ఏటీఎం కార్డులు వీళ్ళ చేతులలో ఉండవు, భర్తల చేతులలోనే ఉంటాయి. అంటే అర్థమైంది. అక్కలు వచ్చిన వాళ్ళందరూ మీ సీట్లలో కూర్చోవాలి. అయితే ఇది చేస్తున్న క్రమంలో చాలా మంది దగ్గర నిజంగా ఇట్లా జరుగుతుందా లేదా అని చెప్పేసి కనుక్కుంటే ప్రతి ఒక్కరు చెప్పింది ఇదే, మాకు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, ఏటీఎం కార్డులు ఉంటాయి, కానీ అవి భర్త చేతుల్లో ఉంటాయి. రోజు కాలేజ్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా మళ్ళీ ఆయన దగ్గర 100 రూపాయలు తీసుకొని అవి ఖర్చు పెట్టుకొని పోయి రావాలి. ఒకవేళ ఆ 100 రూపాయలు కూడా మళ్ళీ ఖర్చుకు లెక్కలు చెప్పాలి ఈమె, లేకపోతే అది నడవదు. ఇది ఆర్థిక సమానత్వం. ఎవరైనా చూస్తే బయటకి ఆమెకి ఎంతబ్బా ఉద్యోగం చేస్తుంది, ఫుల్ పైసలు ఉంటాయని అనుకుంటాం మనం, కానీ నిజానికి ఆమె చేతిలో ఏమైనా అధికారం ఉందా? లేదు. అక్కలందరికీ నాకు తెలిసి ఇక్కడ చాలా మంది బీడీ కార్మిక అక్కలు ఉన్నారు. మీకు నెల నెల పెన్షన్ వస్తుంది, లేకపోతే మీకు పనిచేసిన పైసలు వస్తాయి, మీరు ఖర్చు పెట్టుకుంటారా? మీరు మాత్రమే మొత్తం మీ చేతిలో ఖర్చు పెట్టేసుకొని పెట్టుకుంటారా? కొడుకుంటే కొడుకిస్తాం, భర్త ఉంటే భర్తకిస్తాం, వాళ్ళ చేతుల నుంచే ఖర్చులు పెట్టిస్తాం. ఇంకొక మాట ఏమంటారు, ఆడవాళ్ళ చేతులకు అధికారం వస్తే ప్రపంచం ఉంటుందా? మొత్తం పోతుందిగా, ప్రపంచాన్ని నడుపుతారు, వాళ్ళ చేతుల్లో తీసుకుంటే మమ్మల్ని బతకనిస్తారా అని మాట్లాడతారు. అది నిజమా? మరి ఎంతోమంది భర్తలు చనిపోయిన స్త్రీలు కుటుంబాన్ని నెట్టుకొచ్చిన సందర్భాలు లేవా? ఆ కుటుంబంలో పిల్లలను ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దిన సంస్కృతి మన దేశంలో లేదా? అంతెందుకు, మన భారతదేశంలో మహిళల కంటే పురుషులు ఎక్కువ వయసు ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఎందుకు కోరుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. పోనీ పురుషులు ఎందుకు కోరుకుంటారు ఆలోచించండి. ఇక్కడ కూడా మానసిక దౌర్బల్యం పురుషులకు ఉంది. అంటే స్త్రీలేందే వాళ్ళు బతకలేదు. అంటే వాళ్ళను నేనేదో అనాలని అనట్లేదు, ఉన్న వాస్తవాన్ని మనం అంగీకరిస్తే స్త్రీలేంది బ్రతకలేరు. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి పనిలో స్త్రీ సహకారం లేని బ్రతకలేని పరిస్థితి ఉంది. అందుకే భార్య చనిపోతే భర్త 4 నెలలు కూడా ఆగలేడు, ఖచ్చితంగా మళ్ళొక పెళ్లి చేయాల్సిందే. కానీ స్త్రీ మాత్రం అదే భర్తను తలుచుకుంటూ అదే పిల్లల్ని పెంచుకుంటూ జీవితాంతం అతని కోసమే బతకాలి. అంటే ఇందులో ఉన్న ఒక వివిధ రకాలైన ఆలోచనలు కూడా మీరు అర్థం చేసుకోండి. ఈరోజు రైతు ఆత్మహత్యల్లో మనం తీసుకుంటే రైతు ఆత్మహత్యల పైన ఒక సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే మెజారిటీ పురుషులే ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులైతే ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కలిసి కష్టపడి పరిష్కరించుకోవచ్చు కదా ఆ సమస్యలు. భర్త మాత్రం ఆత్మహత్య చేసుకుంటాడు, భార్య మాత్రం పిల్లల్ని పట్టుకొని జీవితాంతం వాళ్ళని సాక్కుంటూ బతుకుతుంది. అంటే ఎవరు ధైర్యవంతులు, ఎవరు ఈ సమాజాన్ని ముందు తీసుకెళ్లడంలో ముందుకెళ్తున్నారు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఆర్థిక సమానత్వం విషయానికి వస్తే మనం అత్తగారింటికి అడుగు పెట్టిన తర్వాత అత్తగారింట్లో ఆస్తులని ఎవరి పేరు మీద ఉంటాయి? నమ్మకాలు ఉండవు స్త్రీల మీద. పురుషులను మాత్రం మనం నమ్మాల్సిందే, సత్యదాకా నమ్మాల్సిందే, తన్ని తగలేసినా నమ్మాల్సిందే, ఇంట్లో పెట్టి తాళం వేసినా నమ్మాల్సిందే, ఊరేసి చంపుతానన్నా నమ్మాల్సిందే. కానీ ఆడవాళ్ళని నమ్మరు. ఆడవాళ్ళ పేరు మీద ఆస్తులు పెట్టి ఇంకేమన్నా ఉన్నదా? రేపు తన్నేసిపోతే ఎట్లా? ఇది ఆలోచిస్తారు. కానీ అదే భర్త అన్ని రకాలుగా హింసిస్తుంటే ఈమె చేతిలో ఏ అధికారం లేదు కాబట్టి సచ్చినట్టు కాపురం చేయాలి ఆ భర్తతో. ఇది ఆర్థిక సమానత్వం కిందకి. ఆర్థిక సమానత్వం అంటే ఆస్తుల్లో సగభాగం ఉండాలి, చేస్తున్న పనిలో వచ్చిన డబ్బులో సగభాగం ఉండాలి. ఇది ఆర్థిక సమానత్వం కిందకు వస్తుంది. ఇక సామాజిక సమానత్వం కిందకి వద్దాం. సామాజిక సమానత్వం అంటే ఏంటి? మనం నడుస్తున్న చోట, పని చేస్తున్న చోట, ఇంట్లో ప్రతి చోట భర్తతో లేదా అన్నతో తమ్ముడితో సమానమైన గౌరవం దక్కాలి స్త్రీలకి. అట్లా దక్కుతుందా? పుట్టిన కాడి నుంచి పట్టుకుంటారే, ఆడపిల్ల పుట్టిందా? ఆడపిల్ల పుట్టింది పుట్టుకతోనే మొదలవుతుంది. మగపిల్లాడు పుడితే అబ్బా మగ మహారాజు పుట్టిండు, ఇంటికి వంశాన్ని నిలబెట్టేటోడు పుట్టిండు. ఆడపిల్ల వంశాన్ని నిలబెట్టలేదా? ఎందుకు మన వంశం పేరు ఆడపిల్లకి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు మారింది కొంచెం పరిస్థితి. ఒకప్పుడు పెళ్లి కాగానే అమ్మాయి పేరు మారిపోవడే, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉండదు. మళ్ళీ ఏదో గ్రహాలు, తిథులు, నక్షత్రాలు ఇవన్నీ పెట్టి ఆడపిల్ల పేరు మార్చి అత్తగారింటి పేరు తగిలించి ఆమెను మొత్తం మార్చి పడేస్తారు. ఇది ఎక్కడి అన్యాయం?
తల్లిదండ్రి ప్రేమతో వాళ్ళు పెట్టుకున్న పేరును ఎందుకు మార్చాలి? దేనికోసం మార్చాలంటే ఆమెకు ఆ పేరు పెట్టుకునే హక్కు ఆమెకు లేదా? ఇటువైపుగా మనం ఆలోచిస్తున్నామా? మనకది గౌరవం. ఆ గౌరవాన్ని అదే మహిళ మీద ఇంకెంత దారుణంగా రుద్దుతారో చెప్తా. పెళ్లి చేసుకునేటప్పుడు ఇంటి పరువును బాధ్యతను కాపాడాల్సిన బాధ్యత ఆడపిల్లల మీదే పెడతారు. మగవాళ్ళకి ఏ బాధ్యతలు లేవు. పరువు మగాడు ఏం చేసినా నడుస్తుంది. కానీ ఆడపిల్ల మాత్రం ఒక ఖచ్చితంగా ఒక స్కేల్ ఇట్లా పెట్టిండు, దాంట్లోనే నడవాలి, పక్కకు తిరగద్దు, అటు పోవద్దు ఇటు పోవద్దు. అందుకే నిన్న మొన్న ఒక తండ్రి ఆంధ్రప్రదేశ్లో వేరే కులం అబ్బాయిని ప్రేమించింది అనే కారణంతో ఊరేసుకొని చచ్చిపోమని చెప్తాడు అమ్మాయికి. ఆమె ఆ కళ్ళ ముందే ఊరేసుకొని చచ్చిపోతుంటే చావని అని చెప్పి కూర్చొని చూస్తున్నాడు తండ్రి. ఇంత దుర్మార్గమా? ఇంత దారుణమా? సామాజికంగా మనం ఎటుపోతున్నాం అంటే కులం కోసం కన్నబిడ్డనే చంపుకుంటావా? నీ పరువు మర్యాదలు కాపాడాల్సింది అమ్మాయేనా? అబ్బాయికి లేదా? అబ్బాయిలకి ఇలాంటివన్నీ వర్తించవమ్మా. చాలా తక్కువ. ఒకవేళ వర్తించినా వాడు బయటికి వెళ్ళిపోయి 3-4 సంవత్సరాలు బయట ఉండేస్తే మళ్ళీ నా కొడుకని హ్యాపీగా అక్కునే చేర్చుకుంటారు కొడుకో బిడ్డను పుట్టిన తర్వాత. కానీ అదే ఆడపిల్ల విషయానికి వస్తే చచ్చేదాకా మొహం కూడా చూడని తల్లిదండ్రులు ఉన్నారు. ఇదే ఇక్కడ దుర్మార్గం. ఉంటే ఇద్దరికి సమానంగా వర్తించాలి, వర్తించకపోతే ఇద్దరికి వర్తించొద్దు. ఇది సామాజిక గౌరవం కిందికి వస్తుంది, సామాజిక సమానత్వం కిందికి వస్తుంది. పనిచేసే చోట ఇప్పటికీ పురుషులకు ఎక్కువ కూలి ఇస్తారు, స్త్రీలకు తక్కువ కూలి ఇస్తారు. పని అయితే ఒకటే కదా, అందరూ ఒకటే రకమైన పని చేస్తాం కదా, స్త్రీలకు ఎందుకు తక్కువ ఇవ్వాలి? ప్రభుత్వ ఉద్యోగాలలో లేదు ఈ విషయం. కానీ ప్రైవేట్ సెక్టార్కి వస్తే మాత్రం ఖచ్చితంగా పురుషులకే ఎక్కువ ఉంటుంది, స్త్రీలకు తక్కువ ఉంటుంది. ఇది సామాజిక సమానత్వం కిందికి రాదు. మనం ఈ సమానత్వం కోసం ఏం అడుగుతున్నాం? రిజర్వేషన్లు అడుగుతున్నాం. ఎందుకు రిజర్వేషన్లు అడుగుతున్నాం? ఆర్థిక సమానత్వం కోసమే కాదు, సామాజిక సమానత్వం కోసం రిజర్వేషన్లు అడుగుతున్నాం. మనం అన్ని రకాల పనులు చేయగలిగినప్పుడు అన్ని ఉద్యోగాలలో మనం ఎందుకు వెళ్ళకూడదు? ఎయిర్ ఫోర్స్లో కానీ, ఒకప్పుడు మిలిటరీలో కానీ, ఎయిర్ ఫోర్స్ లాంటి వాటిల్లో మహిళలను రానిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మనం పోరాటం చేసిన ఫలితంగా, ప్రగతిశీల మహిళా సంఘం లాంటి సంఘాలు చేసిన పోరాట ఫలితంగా అన్ని రకాల ఉన్న జాబులలోకి ఈరోజు మహిళలను వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పుట్టిగా రాదమ్మా, ఏ మార్పు కోరుకుంటే రాదు. మంత్రాలకు చిత్రకాయలు రాలవు. ఇది మనకు తెలిసిన విషయమే కదా. మరి ఉట్టిగా మనం కావాలనుకుంటూ వస్తాయా? రోడ్డు మీద కొట్లాడితే వస్తాయి, ప్రశ్నిస్తే వస్తాయి. ప్రశ్నలు ఏంది? ఏ సమాధానం రాదు. కడుపులో ఆకలి అవుతుందని అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది. మన కడుపులో ఆకలి అవుతుంది అమ్మకైతే తెలుస్తుంది. మన కడుపులో ఆకలిని బయట పెట్టాలి. ఈ రోజు స్త్రీలను తమ ఆకలిని బయట పెట్టకుండా, తమ ఆక్రోశాన్ని వెళ్ళగట్టనీయకుండా మనల్ని పక్కదో పట్టించే మన మెదడును ఒకవైపు తీసుకెళ్లే సంస్కృతి మన కళ్ళ ముందు ఉంది. దాన్ని మనం గుర్తించాలా. ఒకప్పుడు అమ్మలక్కలు ఏం చేసేవాళ్ళు? సాయంత్రం పని అయిపోగానే బయటకు వచ్చి, అక్క నీ పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది, చెల్లె నీ పరిస్థితి ఏంది, మీ పిల్లలు ఏం లేకుండా అడుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అందరం ఎవరింట్లో తలుపులు వాళ్ళు వేసుకొని టీవీలో సీరియళ్ళు పెట్టుకొని కార్తీక దీపం వస్తుందా, లేకపోతే మగువ వస్తుందా, లేకపోతే లక్ష్మి వస్తుందా, లక్ష్మి నివాసం వస్తుందా, ఇవి చూస్తున్నాం. అంటే స్పష్టంగా మన మెదడులను మన గురించి మనం ఆలోచించకుండా వాడు చెప్పేది వినే విధంగా మనం తయారు చేస్తున్నారు. ఒకప్పుడు అత్తా కోడళ్ళు ప్రేమగా కలిసి పనులకు పోయేటోళ్ళు కాదా, కలిసి పనులు చేసుకునేటోళ్ళు కాదా? ఇప్పుడు మన మధ్య ఏ భేదాభిప్రాయాలు సృష్టిస్తున్నారు. అత్త అంటే కోడలు పడదట, కోడంటే అత్తలు పడదట, తల్లికి కూతురు పడదట. అది ఇది మనం అర్థం చేసుకోవట్లేదు. ఇది ఒక ట్రెండ్ మొదలైంది. దీని తర్వాత ఏమైంది? ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ చెప్తా. కార్తీక మాసం వస్తుంది, 20 మంది 30 మంది అందరికీ నోములు నోసుకోవాలా, చీరలు పెట్టాలా, రైతులు పెట్టాలా, పువ్వులు పెట్టాలా, పండ్లు పెట్టాలా. ఇది ఒకప్పుడు ఉండేనమ్మా ఇంత సంస్కృతి. ఇంతగానం చేసినామా మనం? మరి మా భర్తలు మంచిగా లేరా? మళ్ళీ భర్తలు మంచిగా ఉండాలి, మహిళలే చేయాలా. వ్రతాలు నోములు మగవాళ్ళు ఒక్క వ్రతం చేయరు, ఒక్క నోము కూడా చేయరు. చెప్పండి నాకు, ఎవరైనా చేసిండ్రా ఇప్పటిదాకా? ఏ దేవుడికైనా మొక్కిండ్రా? నాకు తెలిసే తెరగలు ఏ మగవాళ్ళు మొక్కలేదు. మరి భర్తలు మాత్రం చల్లగా ఉండాలా, భార్యలు ఏమన్నా కానీ? అక్క ఎంత బాగా చెప్పిందో, ఒక భార్య పోతే ఇంకో భార్య చేసుకోవచ్చు అంట, కానీ భర్త పోతే ఇంకో భర్త చేసుకోరు కదా. అందుకనే భర్తలు చల్లగా ఉండాలా. అంటే మన మెదడులను మనకు తెలియనీయకుండా వాళ్ళ ఆలోచనలకు తీసుకెళ్తున్నక్క. ఎందుకు ఇవి పెరుగుతున్నాయో చెప్తా. మీరు నోములు నోసుకోవాలంటే ఏమేమి తీసుకుంటారు? రైక బట్టలు తీసుకుంటారు కదా, చాలా తీసుకోవాలి. 1 కాదు 2 కాదు.
షాపోడికి లాభమా? షాపోడు బట్టలు అమ్ముకోవాలి కదా, చీరలు తీసుకుంటారు. చీరలు అమ్ముకోవాలంటే వాడికి ఇంకోటి కొత్తది మొదలు పెట్టాలా. ఇంకోటి ఏంది, వదిలే వరదలు చక్కెర గుడుకలు పోసుకోవాలంట. ఎవరైతే నిర్ణయిస్తున్నారో, చీరలు ఎవరైతే అమ్ముకుంటున్నారో, చక్కెర ఎవరైతే అమ్ముకుంటున్నారో, కుడుకలు ఎవరైతే అమ్ముకుంటారో వాడికి అమ్ముడు పోవాలి. తొందరగా బుట్టలు పడేటోళ్ళు ఎవరు? మహిళలు. తొందరగా బుట్టలు పడతారు కాబట్టి వాళ్ళను ఆ వైపు డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ మన చుట్టూ రుద్దుతున్నారు. ఒకప్పుడు శ్రావణ మాసం, ఆషాఢ మాసంలో లేస్తే ఇంత వంట వండుకొని తొక్కు కారం వంట వేసుకొని పోయి పొలాలలో పని చేసుకొని మధ్యాహ్నం తినొచ్చే అక్కలను చూసినాం, తల్లులను చూసినాం. కానీ ఇప్పుడంతా మారిపోయి పొద్దున్న లేస్తే ఈ వ్రతం చేద్దాం, ఆ వ్రతం చేద్దాం, అంతమందిని పిలుద్దాం, ఇంత పసుపు పుట్టిద్దాం, ఇది ఆలోచించే సంస్కృతిని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి మనకు తెలియకుండానే మన సమస్యల గురించి మనం మాట్లాడకుండా చేస్తున్నాం. రైట్, ఇంకో మాట అనుకుందాం, మన నమ్మకాలు నిజమే. ఒక మానసిక ప్రశాంతత కోసం మన నమ్మకాలు నమ్ముకుంటాం. మరి మారుతుందా పరిస్థితి ఏమన్నా? ఇన్ని పూజలు చేస్తున్నారు కదా, రోజు రోజుకి పూజలు పెంచుతున్నాం కదా మనం. అనేక రకాల పూజలు చేసి అన్ని రకాల దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తున్నాం కదా. మరి మహిళలకు ఏమైనా రక్షణలు వస్తున్నాయా? చిన్న పిల్లను మొదలుపెట్టి 90 ఏళ్ళ ముసలమ్మలకు కూడా అత్యాచారాలు చేసి చంపుతున్నారే. మరి ఏ దేవుడు కాపాడతలేడు మనకు వచ్చి? ఏ వ్రతం మనకు ఇస్తలేదు? ఆ ఫలాన్ని మనకు ఎందుకు అందిస్తలేదు? మనం ఇటువైపు ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఒక మానసిక ప్రశాంతత కోసం ఏదైనా చేసుకోవడం గొప్పనే. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన అమ్మలు కానీ పొలాల దగ్గర పొలాలు కోసినప్పుడు మైసమ్మకు కొబ్బరికాయలు కొట్టిండ్రు, పోషమ్మకు కొబ్బరికాయలు, వాళ్ళ దేవుళ్ళు గారా. మన శ్రామిక మహిళల అసలైన దేవుళ్ళు పోషమ్మలు, మైసమ్మలు, ఎల్లమ్మలు. మన శ్రమ చేసే చోట మన పొలాల పక్కనే ఒక రాయిని పెట్టుకొని పసుపు బొట్లు పెట్టి పూజించుకునే దేవతలు వదిలేసి ఈరోజు కాస్ట్లీ దేవతలను మనం ముందు తీసుకొచ్చిండ్రు. నువ్వు జీవితకాలంలో తిరుపతి పోయి సేవ చేసుకుంటేనే నీ జీవితం ధన్యమైతే, లేకపోతే నువ్వు పనికిరావు దేనికి. ఇది మన మెదల్లోకి నింపుతున్నారు. ఇప్పుడైతే అయోధ్యకు పోయి ఒక్కసారైనా బాలరాముడు చూసొస్తేనే మనం బతుకుతాం, లేకపోతే మన జీవితం వేస్ట్. ఇదే రాముడు సీతను తీసుకుపోయి 9 నెలల గర్భిణి అడవిలో వదిలేస్తే అడిగే దిక్కు లేదు. ఈ కాలంలో అది జరిగితే ఊకుంటామా? 9 నెలల గర్భవతిని ఎవడో ఒక మాట అన్నాడని అనుమానించి తీసుకుపోయి అడవిలో వదిలేసేస్తే మనం ఊరుకుంటామా? గల్లవట్టి గుంజుకొస్తాం. అవునా? అట్లా మారిందా లేదా సంస్కృతి? మరి ఎవరిని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం? ఏ వైపుగా మన ఆలోచనలు పోతున్నాయి? శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు అంటే మనం అబ్బా శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని గొప్పగా మాట్లాడుకుంటాం. 7 భార్యలు అంటాం. అదే ఇప్పుడు చూడండి, ఈ కాలంలో ఇంకొకరిని చేసుకొని చూడండి, ఒక ఇద్దరిలో ఉన్న ఇల్లు చూడండి, ఎట్లుంది పరిస్థితి. మరి ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి? నమ్మడం తప్పు కాదు, నమ్మకం తప్పు కాదు, కానీ అదే మాయలో పడి మన జీవితాన్ని కోల్పోవడం తప్పు. మనల్ని మనం ఆలోచించకుండా చేసుకోవడం తప్పు. మార్కెట్ మాయాజాలంలో పడి వాడి వస్తువులు నమ్ముకోవడం కోసం మన మీద 1,000,000 రుద్దుతాడు కాక, మనం ఆ మాయలో పడకుండా ఈ మార్కెట్ సరుకులన్నీ కూడా మనల్ని మార్కెట్ వస్తువులుగా తయారు చేస్తారని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఏమవుతున్నాం? మీరే సరుకులు అవుతున్నారు, మహిళలుగా సరుకులం అవుతున్నాం, మనం అమ్ముడు పోతున్నాం వాడికి. వాడు మనల్ని అమ్ముకొని మన ఆలోచనను అమ్ముకొని వాడు బతుకుతున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు పురుష సమాజానికి, పురుషాధిక్యంలో ఉండాలనుకున్న సమాజానికి ఒక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? మహిళలందరూ ఇటువైపు వెళ్ళిపోతున్నారు. ఇక మా ఆధిపత్యాన్ని ప్రశ్నించడం లేడిగా, మేము ఇంతే ఆధిపత్యం చలాయిస్తాం, వీళ్ళు ఇట్లనే తప్పుడు మార్గాలలో కొట్టుకుపోవాలని ఆలోచిస్తుంది ఈరోజు సమాజం. మనం దాని నుంచి బయటపడాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే మనని వెనక్కి తీసుకుపోయే సంస్కృతి పెరుగుతుంది తప్ప మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే సంస్కృతి రావట్లేదు. అంటే ఏంటి? మనం ఏం చేస్తున్నాం? ఈ కాలంలో మహిళలు ఒక టీచర్లుగా తయారైనాం, డాక్టర్లుగా తయారైనాం, అంతరిక్షంలో పోతురు కదా. సునీత విలియమ్స్ ఇంకా అంతరిక్షంలోనే ఉన్నది. అంతరిక్షంలో పోయి గ్రహాలు ఎట్లున్నాయి, భూమి ఎట్లున్నది అన్నీ గమనించే స్థితిలో ఆమె ఉంది. ఇంత పెరుగుతున్నా మళ్ళీ ఏం చేస్తున్నారు? మనల్ని నువ్వు ఆడదానివే, ఇంట్లోనే ఉండాలి, ఇంటి నుంచి బయటకు రావద్దు, నీకు రక్షణ లేదు. మిట్ట మధ్యాహ్నం మన రోడ్డు మీద ఒక్కరు నిలబడితే రక్షణ ఉందా అక్క? ఈ కాలంలో మెడలో చైన్ ఎవడు కొట్టుపోతాడో తెలియదు, వచ్చి ఎవడు కొట్టిపోతాడో తెలియదు, ఎవడు కిడ్నాప్ చేసి ఎటు తీసుకెళ్తాడో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా లేదా? మరి ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలా లేదా? ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే రోజు అవ్వే ఆలోచిస్తే తెలుస్తుందా? మనం
ప్రశ్న వేసుకోవడం మొదలు పెడితే తెలుస్తుందా? ప్రశ్న వేసుకోవాలి. ఇంట్లో నుంచే మన మార్పు మొదలవ్వాలి, మన పిల్లల నుంచే మార్పు మొదలవ్వాలి. అరే మొగోడివిరా, నువ్వేం చేసినా నడుస్తుంది కాదు, మగవాడివి కాబట్టి నువ్వు ఆదర్శంగా ఉండాలి. నీ చెల్లిని ఎట్లా చూస్తావో సమాజంలో తల్లిని కూడా అట్లా చూడాలని చెప్పాలి మన పిల్లలకి. ఆడపిల్లవు కాబట్టి నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నది కాదు, ఆడపిల్లవు అయినా ఈ సమాజంలో ఎదిరించి నిలబడగలగాలి, ఈ జీవితంలో గెలవాలని చెప్పాలి ఆడపిల్లలకి. అంతేగాని పిరికి మందు నూరిపోయొద్దు ఆడపిల్లలకి. మగవాళ్ళకి అహంకారాన్ని నూరిపోయొద్దు చిన్నప్పటి నుంచే. చిన్ననాటి నుంచే తల్లిని గౌరవించడం నేర్పించాలి. తల్లిని గౌరవించిన వాడే రేపు భార్యని గౌరవిస్తాడు, పక్కన అక్క చెల్లెలను గౌరవిస్తాడు. ఇంట్లో తండ్రి ఎప్పుడు తల్లిని కొడతానే ఉంటే, తండ్రి ఎప్పుడు తల్లిని చిన్న చూపే చూస్తుంటే ఆ పిల్లవాడి మెదడులో ఏ ఆలోచన వస్తుంది? ఎస్, నేను కూడా నా చెల్లెల్ని ఇట్లే కొట్టొచ్చు, నేను కూడా నా భార్యని ఇట్లనే వేధించవచ్చు అని వాడి మెదడులో ఆలోచన వస్తుంది. అటువైపు ఆలోచనలు పోనివద్దు. ఈరోజు అక్క ఇంతకుముందు మాట్లాడుతూ అన్నారు, ఈ పురుషాధిక సమాజ భావన ఎక్కడి నుంచి వచ్చిందని. మన వ్యవస్థలోనే ఉంది, మన మెదళ్ళలోనే ఉంది. ఎక్కడో చోట మనమే ఫీల్ అవుతున్నాం, మేము తక్కువ మేము తక్కువ మేము తక్కువ అని మన మనసులో మనం ఫీల్ అవుతున్నాం. అదే మన పిల్లలకి నేర్పుతున్నాం, సమాజానికి నేర్పుతున్నాం. తర్వాత అదే ఈరోజు మన ముందుకు వచ్చి మన మీద కరాల నృత్యం చేస్తుంది. కాబట్టి మన ఆలోచనలో మార్పు రావాలి, మనం ప్రశ్నించే విధానం మారాలి. ఇంకో ప్రధానమైన విషయం, రాజకీయ ఆర్థిక సామాజిక సమానత్వంతో పాటు ఈ సంవత్సరం మన ప్రగతిశీల మహిళా సంఘం హైదరాబాద్లో జరగబోతున్న అందాల పోటీలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయమని పిలుపునిచ్చింది. అందాల పోటీలు అంటే తెలుసా మీ అందరికీ? ఎవరు అందంగా ఉన్నారనేది కొలతలు వేసి నిర్ణయిస్తారమ్మా, ఉట్టిగా కాదు, కొలతలు. నీ తలకాయ ఎంత ఉండాలి, నీ చేతులు ఎంత ఉండాలి, నీ కాళ్ళు ఎంత ఉండాలి, ఎంత బరువు ఉండాలి కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. ఇంత బరువు ఉంటే నువ్వు అందగతో, లేకపోతే నువ్వు అందగతో కలిపో అంటారు. అంటే నువ్వు పెళ్ళిళ్ళు కావాయిగా. అయినా పెళ్ళిళ్ళకు అందగత్తలకు సంబంధం లేదు. కానీ ఈరోజు సమాజంలో ఏం దూరిపోసారు? తెల్లగుంటేనే అందం, జుట్టు పొడుగుంటేనే అందం, ఆడపిల్లంతా సన్నగుంటేనే అందం, దొడ్డుగుంటే అందం కాదు. ఇది మన మెదళ్ళలో నూరు పోషుడు చిన్ననాటి నుంచే. పిల్ల నల్లగుందంటే అయ్యో పిల్ల నల్లగున్నది, పెళ్ళి అవుతుందో కాదు, ఎవరైనా చేసుకుంటారో లేదు, ఇది వస్తుందా లేదా ఆలోచన. ఎందుకంటే నేను కూడా అట్లాంటివి భరించిన కాబట్టి చెప్తున్నా. అంటే సమాజంలో మెదడు ఎట్లా నూరిపోస్తున్నాం మనం అంటే, అందమైన అమ్మాయిని చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారట. ఇది నిజమా? మనం భారతదేశం అంటే ఎక్కడున్నాం మనం? మన భారతదేశం సూర్యుడికి కొంచెం దగ్గరగా ఉంటుంది. కాబట్టి సూర్యకిరణాలు ఏంటంటే, ఎండాకాలం వచ్చింది కదా, మిట్ట మధ్యాహ్నం కానీ ఎండ డైరెక్ట్ మన మొహం మీదే పడుతుంది. రోజు ఎండలో పనిచేసాక తెల్ల ఉండమంటూ ఉంటారా? ఎండలో తిరిగేటోళ్ళు మనం తెల్ల ఉండమంటూ ఉంటామా? అట్లని పెళ్ళిళ్ళు కాలేదా? పిల్లలు కాలేదా? మంచిగా లేరా వాళ్ళు? కానీ ఏం నూరిపోస్తారు మనకు సినిమాలలో, టీవీలలో, యాడ్స్లో ఏమో నూరిపోస్తారు? ఫెయిర్ అండ్ లవ్లీ ఇది పెట్టుకుంటే తెల్లగా అయిపోతావు నువ్వు, మంచి సంబంధం సెట్ అవుతుంది. ఈ డ్రెస్ వేసుకో, ఈ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిలు అందంగా ఉంటారు పెళ్ళిళ్ళు అయితే. లేకపోతే మెడలో ఇంత పెద్ద బంగారం వేసుకో, కళ్యాణ్ జ్యువెలర్స్ అని, లలిత జ్యువెలర్స్ అని, ఇంకేదో జ్యువెలర్స్ అని మనందరికీ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఇది నిజమా? నమ్ముతున్నారా లేదా మన పిల్లలు? దీన్ని నమ్ముతున్నారు. ఏం చేస్తున్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ కొనుకొచ్చుకుంటాడు, లేకపోతే ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ తీసుకొచ్చుకుంటారు అబ్బాయిలు అయితే. ఇవి పెట్టుకొని ఏం చేస్తున్నారు? రోజు మన డబ్బులన్నీ వాడికి ఖర్చు అయిపోతాయి. అవి వదిలేసి పిల్లలు అందాల వెంట పోతున్నారు. నేను ఐశ్వర్యరాయ్ లాగా తయారు కావాలని అనుకుంటాను ఒక 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయి. లేకపోతే నేను ప్రియాంక చోప్రా కావాలనుకుంటారు ఇంకో అమ్మాయి. ఎందుకు వీళ్ళ పేరు బయటకు వచ్చినాయి? వీళ్ళు అందాల పోటీలో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు. ఐశ్వర్యరాయ్ కానీ, ప్రియాంక చోప్రా కానీ, ఇంకొంతమంది గెలుచుకున్నారు. కాబట్టి వాళ్ళలాగా వాళ్ళు గెలుచుకోకన్నా ముందు మన పిల్లలకి ఆలోచనలు లేవు. ఇది ప్రధానమైన విషయం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఆ కిరీటాలు భారతదేశం సంబంధించిన వాళ్ళు గెలవక ముందు ఈ పిల్లలకు ఆలోచనలు లేవు. భారతదేశంలో అట్లాంటి ఆలోచనలు లేవు. ఎప్పుడైతే వాళ్ళ అందాల కిరీటం గెలిచిండ్రో అందరం ఐశ్వర్యరాయలు అయిపోదామని ఫీల్ అయిపోతుంది ప్రతి ఒక్కరు. ఏం చేశారు? ఇది ఐశ్వర్యరాయ్ వాడిన డ్రెస్సా తీసుకుంటారు. ఆ పలానా సినిమాలో ఐశ్వర్యరాయ్ డ్రెస్ వేసుకుంది, నేను కూడా ఈ డ్రెస్ వేసుకుంటా, ఈ క్రీమ్ పెట్టుకుంటే నేను కూడా ఆమెలాగా తయారవుతా. ఈ ఆలోచనలు మన పల్లెటూరులో ఉన్న పిల్లలతో పట్టుకొని ఎక్కడున్న ఆడపిల్లలకైనా ఇదే ఆలోచన మొదలైంది. దీంతో ఏమైంది? ఏ ఏ దేశాలలో వాడు మార్కెట్ పెడదాం అనుకున్నాడో ఆయా దేశాలకు
కిరీటాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. భారతదేశం ఐశ్వర్యానికి ఎందుకు ఇచ్చిండు అంటే అప్పటికి భారతదేశంలో 100 కోట్ల భారతీయులు ఉన్నారు. ఇంతమందికి నా ఉత్పత్తిని అమ్మితే, ఫెయిర్ అండ్ లవ్లీని అమ్మితే ఎన్ని కోట్ల బిజినెస్ అవుతుంది? పెద్ద బిజినెస్ కదా. ఆ బిజినెస్ కావాలంటే అందులో ఒకళ్ళని తీసుకొని వాళ్లకు కిరీటం ఇవ్వాలి. అందుకని ఏం చేస్తున్నాడు, ఈ మధ్య కాలంలో ఇంకా భారతదేశ జనాభా పెరిగి 150 కోట్ల పోయింది. ప్రపంచంలో మన దేశ జనాభానే మొట్టమొదటి జనాభా, అత్యంత ఎక్కువ జనాభా ఉంది భారతదేశంలోనే. ఒకప్పుడు చైనాలో ఉండే, ఇప్పుడు భారతదేశంలో అయింది. అంటే మార్కెట్ భారతదేశంలోనే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చీరలు అమ్మేటోడు ఇక్కడికి వచ్చింది అనుకో, ఇంకో చీరలు అమ్ముడు పోతాయి, అమ్ముడు పోవా? ఇక్కడ 100 మంది దగ్గర జమ అయినాం కదా, 100 చీరలు అమ్ముడు పోతాయి. అందులో 10 మంది 20 మంది తీసుకున్నా సరే కదా, చీరలు అమ్ముడు పోతాయి. అంటే మార్కెట్ ఉండేటోడు ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, ఎక్కువ మంది జమ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఎంచుకుంటాడు. చాలా పోటీలను భారతదేశంలో తీసుకురావాలా. ఏమేమి ఉంటాయి దీంట్లో? అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, డ్రెస్సులు ఉంటాయి, రకరకాల డ్రెస్సులు స్విమ్ సూట్లతో సహా డ్రెస్సులు ఉంటాయి, సౌందర్య ఉత్పత్తులు ఉంటాయి. అంటే మేకప్ వేసుకునేవి ఉంటాయి కదా, లిప్స్టిక్లు ఉంటాయి కదా, కళ్ళకి వేసుకునే మస్కారాలు ఉంటాయి కదా, ఐబ్రోస్ చేసుకునేవి ఉంటాయి కదా, ఐబ్రో పెన్సిల్స్, ఇవన్నిటి కూడా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారు మన పిల్లలు? హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరు అందాల పోటీలో పోతారు, చూడడానికి పోతారు కదా. అందాల పోటీలు జరుగుతున్నాయంటే అవి చూసి అబ్బా ఈ డ్రెస్ బాగుంది, ఇవి బాగుంది, ఇవి నేను కొనాలి, ఇవి నేను కొనాలి, మనకు లేని ఆలోచనలు కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు. దాంతో ఏమవుతుంది, మార్కెట్ పెరిగిపోతుంది. అందుకోసం అందాల పోటీలు తీసుకొచ్చిండ్రు. అంతేకాదు మార్కెట్ పెరగడానికి ఒక అంశం, ఆర్థికంగా మనకు నష్టం చేస్తుంది, ఇది ఒక అంశం. ఇంకొక అంశం తీసుకుంటే కొన్ని కొలతలు ఉంటేనే ఆడపిల్లలుగా గుర్తిస్తారనే ఆలోచన ఏదైతే ఉందో అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటికే చూడండి, టీనేజ్లోకి వచ్చిన పిల్లలు 13 జీరో సైజ్ అని మెయింటైన్ చేసే పిల్లలు ఉన్నారు. అంటే ఇది ఎటువైపు దారి తీస్తుంది? తర్వాత వాళ్ళు సరిగా ఎదగక, సరైన ఆరోగ్యం లేక, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టే టైంలో సరిగా ఆహారం లేకపోవడం వల్ల సరైన లక్షణాలు లేని పిల్లలు పుట్టారు. అందరికీ ఈ మధ్య కాలంలో మీరు చూడండి, ఒకప్పుడు నార్మల్ డెలివరీస్ అయినాయి ఒక 15-20 సంవత్సరాల ముందటి వరకు. ఇప్పుడు నార్మల్ డెలివరీసే చాలా తక్కువ, ఆపరేషన్లు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? సరిగా తిండి తినక, ఆరోగ్యం పైన సరైన శ్రద్ధ లేక, తిండి లేకపోవడం వల్ల ఏమైతే రక్తహీనత వస్తుంది, రక్తం ఉండదు, రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో రక్తం ఎక్కించిన తర్వాత ఏమవుతుంది, బలహీనంగా తయారవుతారు మనుషులు. బలహీనంగా తయారైతే ఏమవుతుంది, లేబర్ పెయిన్స్ తట్టుకోలేరు. కాబట్టి ఏం చేస్తారు, ఆపరేషన్లు చేస్తారు. ఆపరేషన్ చేస్తే ఏమిటి, జీవితాంతం అదొక సమస్య. జీవితాంతం మనం ఏ పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అంటే ఎటువైపు మనల్ని తీసుకెళ్తున్నారు, దీనివల్ల ఎన్ని రకాల నష్టాలు జరుగుతున్నాయి ఆలోచించండి. ఈ నష్టాలన్నింటినీ కూడా మనం ప్రశ్నించాలా లేదా? అట్లనే చేసుకుందామా? అన్ని రకాలైన వాడి వస్తువులు అమ్ముకోవడానికి ఒప్పుకుందామా? మన భారతదేశానికి వాడికి మార్కెట్గా మార్చేద్దామా? మన మెదడును కూడా వాళ్ళ మార్కెట్గా మార్చేద్దామా? ఇది మన ముందున్న ప్రధానమైన సవాలు. అందుకే ప్రగతిశీల మహిళా సంఘం ఏమంటుందంటే, నువ్వెవడవయ్యా మమ్మల్ని కొలవడానికి? ఆడవాళ్ళు ఏ కొలతలతో ఉండాలని చెప్పడానికి నువ్వెవరు? ఎందుకు చెప్తున్నావు అట్లా? మా ఆడపిల్లలు ఏం చేయదలుచుకున్నావు? వాళ్ళ జీవితాలను ఎందుకు అంధకారంలో పడేయదలుచుకున్నావు అని ప్రశ్నించమంటుంది. పుట్టిన పుట్టుకను బట్టి, డిఎన్ఏలను బట్టి, తల్లిదండ్రులు ఉండే ఆరోగ్యాన్ని బట్టి పిల్లలు పుడతారు. అంతేగాని కృత్రిమంగా తీసుకొచ్చిన అనేక రకాలైన వాటిని తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? తర్వాతి కాలంలో వాళ్ళ జీవితంలో సమస్యలు వచ్చి ఆరోగ్యం మొత్తం పాడైపోయి జీవితం అంతా నాశనమయ్యే పరిస్థితికి వస్తుంది. ఉదాహరణకు ఆర్తి అగర్వాల్ మీ అందరికీ తెలుసా? హీరోయిన్, చాలా సినిమాలలో చేసింది. ఆమె ఏం చేసుకుందమ్మా, సడన్గా ఆమె వెయిట్ పెరిగింది, బాగా లావ్ అయిపోయింది. ఏం చేసింది, నేను లావ్ అయిపోయినా సన్నగా అయిపోవాలి, మళ్ళీ హీరోయిన్ కావాలనే ఉద్దేశంతో బేరియాట్రిక్ సర్జరీ అని ఒకటి అంటారు. అంటే లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అయిపోయి, ఈ మధ్య కలర్స్ అని వచ్చింది కదా, కలర్స్లో చేరితే మీ బరువు తగ్గిస్తామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి కదా, అట్లా ఆమె సర్జరీ చేయించుకోవడానికి పోతే ఏమైందో తెలుసా? సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది ఆమె. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఒక శరీరాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ శరీరం దాన్ని ఒప్పుకోవాలి కదా, ఆ శరీరం ఒప్పుకోలేదు. అందుకే హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లోనే చనిపోయింది ఆమె, బెడ్ మీదనే. ఈమె ఇట్లా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. మనల్ని ఆ మాయలో పడేసే మార్కెట్ సంస్కృతి మన కళ్ళ ముందుకు వచ్చేటట్టుగా
ఈ అందాల పోటీలు చేస్తాయి కాబట్టి దాన్ని తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించడం మొదలు పెట్టకపోతే రేపు ఇంకొకటి తీసుకొచ్చి పెడతాడు. ఒకటి ప్రశ్నిస్తే ఇంకోటి రావడానికి వాడు జంకుతాడు. కాబట్టి ఆ వైపు మనందరి ఆలోచనలు ఉండాలి. అదేవిధంగా అన్ని రకాలైన సమానత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి. మన మెదళ్లను ఎవడో చెప్పిన దానికి రోజు ఇస్తున్న యాడ్స్కి మనందరం లొంగిపోకుండా మన కంట్రోల్లో మనం ఉండాలంటే ప్రగతిశీల మహిళా సంఘం లాంటి సంఘాలు చెప్పే మాటలను కొంచెమన్నా మన మెదళ్లలో పెట్టుకోవాలి. ఒక్క ఉదాహరణ చెప్తా, ఒకటి రెండు మీకు. టీవీలలో యాడ్స్ వస్తాయి కదా, అడ్వర్టైజ్మెంట్ అంటారా? అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, సీరియల్ చూసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ పెడితే పక్క సీరియల్ పెడతారేమో, కానీ ఒక్కొక్కసారి అయితే చూస్తాం కదా. ఒక యాడ్ ఉంటుంది అక్క, చెప్తా నేను. యాక్స్ అనే ఒక యాడ్ ఉంటుంది. అదేంటి? పర్ఫ్యూమ్ కొట్టుకునేది. ఒక మనిషి, ఒక మగాడు వస్తాడు, ఆయనకు పర్ఫ్యూమ్ కొడతారు. యాక్స్ అనే పర్ఫ్యూమ్ కొడితే మొత్తం చాక్లెట్ అయిపోతాడు ఆ మనిషి. అవునా? చాక్లెట్ అయిపోతాడు. చూసిరా ఎవరైనా యాడ్? చూస్తే ఆడపిల్లలందరూ పోయి కొరుక్కొని తింటారు. అది అంటే చాక్లెట్ ఏంది, ఆ యాక్స్ ఏంది, అది ఎవడు కొట్టుకుంటాడు? ఆడపిల్లలకి ఏం సంబంధం? అది మగాడు కొట్టుకునే పర్ఫ్యూమ్కి ఆడపిల్లలకి ఏదైనా సంబంధం ఉందా? లేదు. కానీ మనకి యాడ్లు ఏమని చూపిస్తారు? మగవాడిని పోయి ఆడపిల్లలు కొరుక్కొని తింటారండి. మన మెదడు లేదు మనకి. ఏది కనబడుతుంది ఉరికిపోయి తినేస్తాం మనం, అంతేనా? అంటే వాడు ఇండైరెక్ట్గా మనకు అదే చెప్తున్నట్టు కదా లెక్క. హీరో హోండా స్ప్లెండర్ బైక్ ఉంది ఒకటి. స్ప్లెండర్ బైక్ అంటే మన పిల్లలందరూ వాడతారు, తెలుసు కదా. ఆ బైక్ యాడ్ ఒకటి ఏమని ఉంటుందంటే, సిల్క్ అని దాని మీద ఒక బట్ట వేస్తుంది, వెనకాల పోయి కూర్చుంటుంది. బైక్ అందం చూసి ఆ అబ్బాయి ఎటువంటాడో కానీ, వెదవ కానీ, తాగుబోతు కానీ, తిరుగుబోతు కానీ, అదంతా సంబంధం లేదు. వాడి దగ్గర స్ప్లెండర్ బైక్ ఉంది అంతే. పోయి వాడు బండి ఎక్కాలా, బండి మీద పోవాలా. ఇదా మనం నేర్చుకునే సంస్కృతి? ఇదా మనకు చెప్పేది? రోజు అదే చూపిస్తే పిల్లల మెదళ్ళలో ఏముంటుంది? అదే ఉంటుంది. స్ప్లెండర్ బైక్ ఉన్నోనే చూస్తారు ఆడపిల్లలు. వాళ్ళకి అర్థం కాదు జీవితం అంటే ఏందో. ఎందుకు పెరుగుతున్నాయి? మీ అందరికి డౌట్లు వచ్చి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు పెరుగుతున్నాయి, కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. చాలా టాలెంట్ ఉన్న ఆడపిల్లలందరూ వెధవలకే పడుతున్నారు. ఎందుకు ఇట్లా అవుతుందని డౌట్ వస్తుండొచ్చు అందరికీ. ఇగో ఇవే కారణాలు. ఈ చూపిస్తున్న పరిస్థితులే కారణాలు. లక్స్ సబ్బు పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది ఆడపిల్ల, లేకపోతే అందంగా ఉండదు. సంతూర్ సబ్బు పెట్టుకుంటే 2 పిల్లలు పుట్టినా మళ్ళీ ఆడపిల్లలాగానే ఉంటుందట. అందుకనే మనం సంతూర్ సబ్బే వాడాలా, వేరే సబ్బు వాడొద్దు. ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయంటే, షాప్ పోతే ఏం గుర్తుకొస్తుంది మనకు? సంతూర్ యాడ్ గుర్తుకొస్తే సంతూర్ తీసుకోవాలి, షాప్లో సంతూరే తీసుకుంటాం మనం. అంటే మన మెదడులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా, రోజు చూస్తున్నాం కాబట్టి. తెలియని సబ్బు కంటే తెలిసిన సబ్బు తీసుకోవడం మంచిది కదా. అందుకనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అంటే ఒక ఆలోచనతో, ఒక మంచితనంతో తీసుకునేది కాకుండా వాడు మనల్ని తయారు చేసిన విధానాన్ని బట్టి మనం తీసుకుంటున్నాం. వాడు చెప్పిందని మనం తీసుకుంటున్నాం కదా. కాబట్టి దీన్నంతా కూడా మనం ఆలోచించుకొని, అర్థం చేసుకొని, మనం చెప్పే పరిస్థితిని, మన చుట్టూ ఉన్న పరిస్థితిని ఒకసారి అంచనా వేసుకొని, మనలాంటి సంఘాలు చెప్పే విషయాలన్నీ మీరు అర్థం చేసుకొని మంచి వైపుగా వెళ్ళాలి. మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ పోయి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చర్చించి ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం మనం ముందుకెళ్దాం. అప్పుడు మాత్రమే మన అన్ని రంగాలలో సమానత్వం పొందుతాం. ఆ సమానత్వం పోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా పురుషాధిక్యత అన్నప్పుడు స్త్రీ ఆధిక్యతను కోరుకోవట్లేదు. మనం పురుషుని తక్కువ చేసి మనం బతకాలని కోరుకుంటున్నామా? లేదు, మనతో సమానంగా చూడాలని కోరుకుంటున్నాం. అటువైపు మనందరి ఆలోచనలు వెళ్ళాలని, ఆ వెళ్ళే దాంట్లో మీరందరూ ముందుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆడపిల్లలు ఎట్లుండాలి, వాళ్ళు ఏ రకంగా ఉంటే ఆడపిల్లలు సమానత్వంగా ఎదుగుతారు అని చెప్పేసి చాలా విషయాల్ని చెప్పినటువంటి సరితకి ధన్యవాదాలు. ఇప్పుడు దాసన్న వచ్చి ఒక కవిత చెప్పాల్సిందిగా కోరుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అరుణోదయ తరపున శుభాకాంక్షలు. అమ్మనురా కొడుక అమ్మనురా, చీకటి కమ్మిన బొమ్మనురా, తిరిగి వస్తేగా ఒక్కొక్క బిడ్డ కడుపున పడతా ఉంటే కలెన్నో కంటి రెప్పల్లా కాపాడుకుంటుందిగా. అడ్డా బాపులు వేసుకొని గడ్డి కలిసి అర్ధవేళకు కూలి చేస్తేనిరా, అర్ధాకలితో నేనుండిరా, ఇన్ని నూకలన్నా వంటి పెడితిరా. అర్ధాకలితో నేనుండిరా, ఇన్ని నూకలన్నా వంటి బరువు కావని మీ అందరికీ జన్మనిస్తురా.
తీగకు కాయలు బరువు కావని మీ అందరికీ జన్మనిస్తీరా, ఊడలు కలిసిన మర్రైతిది తల్లి పేరునే మర్చిపోతుంది. అంటే ఈ కవిత సారాంశం ఏంటంటే, ఇవాళ చాలామంది పిల్లలు పెద్దగైన తర్వాత అసలు కన్న తల్లిదండ్రులను అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అట్లా ఆ మానవత్వమే మర్చి వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఆలోచనతోని పిల్లలకు ఒక కనువిప్పు కలిగించే విధంగా ఈ యొక్క కవితను మీ అందరికీ చదివాం. కాబట్టి అందరికీ తెలుసు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బాప్తిని మాట్లాడాల్సిందిగా. స్టేజ్ మీద ఉన్న అక్కలకు, మన ఎదురుగున్న అక్కలకు, అన్నలకు అందరికీ అంతర్జాతీయ దినోత్సవం శుభాకాంక్షలు. స్త్రీ పురుష సమానత్వంకై పోరాడదామని ఇప్పటిదాకా మునోళ్ళు చాలా బాగా చెప్పారు. మనము కొద్దిగా చదువుకున్న అక్కలు కానీ అన్నలు కానీ ఎక్కడైనా జాబ్ చేస్తే వాళ్ళకి సమానంగా వస్తుంది. కానీ తక్కువ చదువుకొని ఏదో మనం ఇళ్ళల్లో ఉండి పని చేసుకునే వాళ్ళకు ఎంత వస్తుంది? మనకు బయట పనులకి వెళ్తే మనకు పురుషులతో సమానంగా కూలి ఇస్తున్నారా? మనం అడిగా ఇప్పుడు పొలాలు వేయడానికి పోతారు, అక్కడ అన్నతో పాటు అక్కకు సమాన కూలి ఇస్తున్నారా? వాళ్ళు పోయేది గదే టైంకి పోతున్నాం, మనం పోయేది గదే టైంకి పోతున్నాం. మరి వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే మనకు 500 ఇస్తున్నారు. అక్కడ ఎందుకు ఇస్తున్నారు? అక్కడ వివక్ష చూపెడుతుందా లేదా? మరి దాని గురించి అని మనం పోరాడాలని మన ప్రగతిశీల మహిళా సంఘం నుంచి చెప్తున్నాం. అలాగే మనం ఇప్పుడు బీడీలు చేసే అక్కలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. మనము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, బయటకు వెళ్ళి ఎన్నో ధర్నాలు చేస్తున్నాము, ఎన్నో రకాలుగా ఇది చేస్తున్నాం. అలా మన ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఏమన్నాడు? మనకు 2500 ఇస్తామన్నాడు. ఏం చేసింది? ఇప్పుడు ఓట్లు వేసుకున్న దాకా మీకు 2500 ఇస్తాం, బీడీలు చేసే అక్కలకు 4000 ఇస్తాం, అన్నీ ఫ్రీగా ఇస్తాం అని చెప్పిండు. ఇప్పుడు ఏం చేస్తుండు? గద్దెక్కిండు, కింద మనలో నలగదొక్కుతున్నాడు. ఏం చేస్తుండు? ఇప్పుడు ఎవరిని అడగాల మనం? పోయి ఎవరిని అడుగుదాం అక్క? మనం గద్దెక్కినోనే అడుగుతాం కదా. మరి ఇన్నిసార్లు మనం పోరాటాలు చేసుకుంటాం. మనం ఎన్నోసార్లు హైదరాబాద్ వెళ్తున్నాం, మన నిజామాబాద్లో వేస్తున్నాం, మనం మండలాలలో వేస్తున్నాం, అయినా ఇంకా ఇదైతుంది. ఏమన్నా అంటే నా దగ్గర డబ్బు లేదు, నేను ఇప్పుడు ఇయ్యదలుచుకోలేను అన్న మాటకు దృష్టికి తీసుకొస్తుంది. కానీ ఎక్కడ ఎందుకు ఎక్కినావు? ఆ రోజు నాడు ఎందుకు హామీలు ఇచ్చినావు? నువ్వు హామీలు ఇచ్చిన తగ్గట్టు మరి మహిళలకు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇవాళ మహిళలందరినీ అణచివేతకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాలు మనల్ని ఇంకా ఇంకా ముందుకు సాగనీయకుండా మన ఇళ్ళల్లో మన అన్నలకు కూడా ఈ పార్టీలో ఆ పార్టీలలో తిరుగుకుంటాం. మనం ఏం పోతావు? ఏం బీడీలు చేస్తున్నావు? నువ్వు బీడీలు చేస్తే ఏం చేస్తున్నాయి? మరి అదే ఒక గవర్నమెంట్ నుంచి మరి మనకు ఒక 400, ఒక 1000కు ఒక 400 కూలి కట్టేయండి. మనం ఎందుకు ఇళ్ళలో కూర్చొని పని చేసుకుంటే మనకు రావా? ఎన్నో పనులు చేస్తున్నాము, మరి మనకెందుకు ఇవ్వరు? దాని గురించి మనం పోరాటాలు చేయాలా. మన ప్రగతిశీల మహిళా సంఘం నుంచి మన ఉద్యమాలు నడుస్తాయి. ఏదికైనా కానీ మనం ముందుకు నడిస్తేనే మనము సాధించుకుంటాం. దానికి ఎప్పుడు పిలుపునిచ్చినా మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. భారతి, థ్యాంక్ యూ. బీడీ చేస్తున్న అక్కల గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి బాగా చెప్పారు. ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు చిట్టక మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అక్కలకు అందరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ, మహిళలందరికీ. మహిళా దినోత్సవం అందరి అక్కలకు, వచ్చిన అక్కలకు అందరికీ శుభాకాంక్షలు. మన మహిళా సంఘం ఉన్నది కాబట్టి మీరందరూ
మన మహిళా సంఘం ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే అందరూ పోరాటాలకు ముందుకు రావాలి. అక్కలు చెప్పినప్పుడు, అన్నం చెప్పినప్పుడు అందరూ ముందుకు రావాలి. అధ్యక్షురాలు లక్ష్మతని మాట్లాడాల్సిందిగా. నా గొంతు బాగాలేదు, బాగా చెప్తే కూడా గొంతు ఖరాబ్ వస్తుంది. ప్రతిదానికి మనకు గవర్నమెంట్ అన్నీ హామీ ఇచ్చారు. హామీలను ఇంకా మనకు అమలు కాలేదు. అమలు అయిన ఏంటి అంటే ఇల్లు కట్టిస్తానని చెప్తున్నాను. ఇల్లు కట్టిస్తారు, కూర్చోలు దాయాలు అవి చూసి ఇస్తారు. ప్రగతిశీల మహిళా సంఘం మార్చ్ 8 సందర్భంగా నిజామాబాద్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా దేశంలో 72వ ప్రపంచ స్థాయి అందాల పోటీలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. దీన్ని ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తూ ఉంది. అట్లాగే రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళలు వెనకపాటుకు గురి చేస్తున్న పురుషాధిక్య పరిస్థితిని వెనక్కి నెడుతూ అన్ని రంగాల్లో మహిళలకు సమానమైన అవకాశాలు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు దేశంలో ఇలాంటి ఆలోచనలంతా కూడా పక్కన పెట్టేసి మహిళల మెదళ్లను తప్పుదో పట్టించే వైపుగా, అందాల పోటీల వైపు తీసుకెళ్తున్న ఈ సంస్కృతిని ఖండించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు దీనికి ముందుకు తీసుకెళ్లడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకవైపు భారతదేశంలో భారత మాతకి జై అని మాట్లాడుతూ, మరోవైపు అందాల పోటీల్లో బొమ్మలుగా నిలబెట్టే వైపుగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కొలతలలో కొలుస్తూ స్త్రీలను అంగాంగ ప్రదర్శన చేసే విధంగా చేసే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మహిళకు మెదడుంది, ఆమెకు ఆలోచన ఉంది, అది కూడా ఆలోచించగలుగుతుంది, తన జీవితాన్ని తను నిర్ణయించుకోగలుగుతుంది. కాబట్టి మహిళ మెదళ్ళకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళ ఆలోచనలకు అవకాశం ఇవ్వాలి, ఈ దేశంలో సమానంగా బ్రతికే అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలకు ముందుకెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ సమానత్వం కోసం పోరాడుదాం, హింసను ఎదుర్కొందాం అనే నినాదంతో మా ప్రగతిశీల మహిళా సంఘం పిలుపునివ్వడం జరిగింది. మహిళలు ఎక్కడ చూసినా కానీ వాళ్ళు హింసకు గురవుతున్నారు, ఏ స్థాయిలలో ఉన్నా కానీ వాళ్ళు హింసకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న బెంగాల్లో డాక్టర్ మీద అత్యాచారం జరిగితే కనీస న్యాయం జరగలేదు అక్కడ. ఇట్లాంటివి జరగకుండా మనము ఎదిరించినప్పుడే మనం కోరుకున్నటువంటి సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మన మహిళల గురించి ఒక పాట పాడబోతున్నాను. వందనాలు వందనాలు ఆడకూతురా, ఎందులోన తల్లి నువ్వు తక్కువ, అద్భుతాలు సృష్టించిన ఘనత నీదిరా, అమ్మవై జగతిన నిలిచినావురా. నీ శక్తిని తెలుసుకొని, నీ యుక్తిని తలుచుకొని, నీ శక్తిని తెలుసుకొని, నీ యుక్తిని తలుచుకొని మహిళను మేలుకోవే, మహోన్నత మూర్తి నీవే. మహిళను మేలుకోవే, మహోన్నత మూర్తి నీవే. వందనాలు వందనాలు ఆడకూతురా, ఎందులోన తల్లి నువ్వు తక్కువ. గృహహింసలు ఎన్నెన్నో, గుండె కోతలు ఇంకెన్నో, నిన్నుగా నిన్ను చూడని కుటుంబాల కథలెన్నో. లోకంలో పలు దిక్కుల లైంగిక దాడులు ఎన్నో, బలవంతుల చేత చెక్కి తల వంచిన వెదలెన్నో. తప్పలేదు అనునిత్యం బండెడు చాకిరి కష్టం, తప్పలేదు అనునిత్యం బండెడు చాకిరి కష్టం. పేరుతోటి పిలవడని
శాపమాయే నీ జన్మ. నీ మహిళను మేలుకోవే మహోన్నత మూర్తి నీవే. మహిళను మేలుకోవే మహోన్నత మూర్తి నీవే. నీ బతుకు నీది కాదు, నీ మనసు నీది కాదు, తరతరాలుగా నీ మరమనిషివి అయినావు. ప్రశ్నించే గొంతు లేదు, పోరాడే బలం లేదు, వ్యక్తిగత స్వేచ్ఛ లేక ఒంటరివైపోయిన. నీ కలలను వెలిగించు, అనుకున్నది సాధించు. నీ కలలను వెలిగించు, అనుకున్నది సాధించు. బరువెక్కిన నీ గుండెకు బతకడమే నేర్పించు. మహిళను మేలుకోవే మహోన్నత మూర్తి నీవే. ఆధునిక లోకంలో ఆధిపత్య సంఘంలో అన్నింటా మేమంటూ అవకాశం పొందాలి. ఆర్థిక జీవం పొంది అధికారం చేపట్టి మగజాతికి సరిదీటుగా మీ తెగువను చూపాలి. రంగవల్లి వారసులే చింతలక్ష్మి అనుచరులే. రంగవల్లి వారసులే చింతలక్ష్మి అనుచరులే. సమరమైన సేవలైన సాహో అనిపించాలి. సమరమైన సేవలైన సాహో అనిపించాలి. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. వర్ధిల్లాలి స్త్రీ పురుష సమానత్వంకై. పోరాడదాం స్త్రీ పురుష సమానత్వంకై. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. వర్ధిల్లాలి మహిళా పోరాటాలు. పోరాడదాం సామ్రాజ్య సంస్కృతికి వ్యతిరేకంగా. పోరాడదాం అందాల పోటీలకు వ్యతిరేకంగా. పోరాడదాం సామ్రాజ్య సంస్కృతికి వ్యతిరేకంగా. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. వర్ధిల్లాలి మహిళా పోరాటాలు. సిగ్గు సిగ్గు స్త్రీని దేవతగా కొలిచే భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాల. సిగ్గు సిగ్గు స్త్రీలని దేవతగా కొలిచే భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాల. చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్లను. చట్టసభల్లో 50% రిజర్వేషన్లను. ప్రగతిశీల మహిళా సంఘం. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. స్త్రీ పురుష సమానత్వంకై పోరాడదాం. పోరాడదాం స్త్రీ పురుష సమానత్వంకై.